హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. రిటర్న్ బెంగుళూరుకైతే వచ్చేసాము. అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 5 డేస్ ఉన్నాము. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక 5 డేస్ ఉన్నాము. ఓన్లీ సమ్మర్ హాలిడేస్‌లో ఊర్లో ఒక 10 డేస్ మాత్రమే ఉన్నాము. ఇంకా రిటర్న్ వచ్చేసామనమాట. ఎందుకు అంటే మెయిన్ రీజన్ వచ్చేసి అచ్యుతాని సమ్మర్ క్యాంప్‌కి జాయిన్ చేపిచ్చాము. ఎందుకు సమ్మర్ క్యాంప్‌కి జాయిన్ చేపిచ్చాము, ఏంటి అన్నది ఫర్దర్ వ్లాగ్స్‌లో అయితే నేను షేర్ చేసుకుంటాను. బట్ మెయిన్ రీజన్ వచ్చేసి అచ్యుతకి సమ్మర్ హాలిడేస్ అయిపోయే లోపల స్కూల్ అలవాటు అవ్వాలి. ఎందుకంటే ఆ తర్వాత స్కూల్‌కి జాయిన్ చేపిస్తున్నామనమాట. అందుకోసమని ఇంకా సమ్మర్ క్యాంప్‌కి జాయిన్ చేపిచ్చాము. అదొకటి. ఇంకోటేంటంటే రోజు పయ్యొద్దు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఆహ్, గేట్ బయట నిలబడి నేను కూడా వెళ్తాను స్కూల్ లోపలికి అని ఏడుస్తుంది. సో, అందుకోసమని కొంచెం తనకు కూడా అలవాటవుతుంది. వెళ్ళనీలే అని చెప్పి ఇంకా సమ్మర్ క్యాంప్‌కయితే జాయిన్ చేపిచ్చాము. ఈరోజొచ్చేసి ఫస్ట్ డే అనమాట. నేను ర్యాండమ్‌గా తీసిన వీడియోస్ అంతే. నేను కంటిన్యూగా అయితే ఏం తీయలేదు. ఫస్ట్ డే సమ్మర్ క్యాంప్‌కి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు నేనేం పెద్దగా తీయలేదు. రిటర్న్ ఇంటికొచ్చేటప్పుడు జస్ట్ అలా తీశాననమాట. వచ్చి రాగానే ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తోంది. నేను ఇంటికొచ్చాను స్కూల్‌కి వెళ్ళేసి అని చెప్తోందనమాట. అండ్ పైవద్దు నాతో ఏమంటున్నాడంటే, ఈరోజు పాప స్కూల్‌లో ఏడ్చింది కాసేపు అన్నట్టు చెప్తున్నాడనమాట. నేను అడిగాను మేడంని ఎలా ఏడ్చిందా ఏంటి ఫస్ట్ డే కదా అంటే, మేడం వాళ్ళు అన్నారు ఏమీ ఏడవలేదు. చాలా అంటే చాలా యాక్టివ్‌గా ఉంది. ఒక చోట కుదురుగా అస్సలు ఉండట్లేదు. ఆడుకుంటూనే ఉంది. జస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో ఇంటికొస్తుంది అనంగా అప్పుడు జస్ట్ ఏడ్చిందంట. ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అలా అమ్మ కావాలి అని చెప్పి. సో, అదే ఇక్కడ డిస్కషన్ జరుగుతోంది. నేను అడుగుతున్నాను ఏడ్చావా అంటే, ఆ! అని చెప్తుంది. తన మాటలు మీరే వినండి. ఏడ్చినావా? అమ్మ కావాలని ఏడ్చినావా వాళ్ళకి? సో, ఇదొచ్చేసి నైట్ అనమాట. ఇంకా మా హస్బెండ్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు. అదే ఇక్కడ తింటున్నారు. అండ్ నేను ప్లేట్‌లో పెట్టిస్తానని చెప్పాను గానీ, వాళ్ళు వినలేదు. ఆ బౌల్స్‌లో పెట్టించుకున్నారు. ఈ మధ్య అప్పుడప్పుడు వాళ్ళకే ఇచ్చేస్తున్నాను. తినడం నేర్చుకోవాలి అని చెప్పి. కింద పడేస్తారు. బట్ ఓకే. ఎందుకంటే బౌల్స్‌లో అంత కింద పడేయడం కుదరదు. ప్లేట్‌లో అయితే కింద పడేస్తారు. వాళ్ళు నేర్చుకుంటే స్కూల్‌లో కూడా కొంచెం వాళ్ళంతట వాళ్ళే తినడం నేర్చుకుంటారనమాట. సో, అందుకని ఈ మధ్య వాళ్ళకే ఇచ్చేస్తున్నాను. మోస్ట్‌లీ మార్నింగ్ టైం గానీ, ఆఫ్టర్‌నూన్ గానీ నేను తినిపిచ్చేస్తాను. నైట్ టైమ్ ఎక్కువ వాళ్ళకి ఇవ్వడానికే చూస్తాననమాట. అండ్ ఇదొచ్చేసి రేపు మార్నింగ్ టిఫిన్ కోసం ఇంక అన్నీ నానబెడుతున్నాను. నేను రైస్ ఎక్కువ వెయ్యను. ఎక్కువగా ఈ పెసరపప్పు, అలాగే అలసందలు, శనగపప్పు ఇవి ఎక్కువ వేసి దోస బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. పిల్లలున్నారు కాబట్టి కొంచెం హెల్తీగానే ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇంకా నానబెట్టేసాననమాట. అంతే ఈ వ్లాగ్ అయితే. బాయ్ అండి.